యాందిరయ్యా ఏం చేస్తున్నా? ఇమిటేట్ చేయకు, చికెన్ కర్రీ చేస్తుంది. చికెన్ కర్రీ ఎలా చేయాలో మా అమ్మ స్టైల్లో చూసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, కడిగి శుభ్రం చేసుకున్న చికెను. ముందుగా కళాయిలో నూనె వేడి చేసుకోవాలి. మరిగిన ఆయిల్లో కొద్దిగా మసాలా ఐటమ్స్ వేసుకుందాం. మరిగిన ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన ఉల్లిపాయల్లో కడిగి శుభ్రం పెట్టుకున్న చికెన్ని వేయాలి. చికెన్లో నీరు పోయేంత వరకు వేపుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ధనియాల పౌడర్. ఇది వేయడానికి కారణం స్మెల్ రాకుండా ఉపయోగపడుతుంది. మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి స్మెల్ భలే వస్తుందమ్మా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు వేసేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా కారం, ఉప్పు వేసుకుందాం. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం యాడ్ చేసేసుకోండి. చికెన్ ఉడికేందుకు 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల చికెన్ బాగా ఉడికిద్ది, మసాలా కూడా బాగా పడతాయి ముక్కకి. సూపర్ వచ్చిందమ్మా. మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్తావా? మరి ఇంకెందుకు లేట్, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి.